హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్ నీరజ్ గారు. మార్నింగ్. సర్టిఫికేట్స్ తెచ్చావా? నా లైఫ్ మొత్తం మీ చేతిలో పెడుతున్నాను. ఓకే, యూ ప్లీజ్ సిట్ డౌన్. ఐల్ గో అండ్ లుక్ ఇంటు ద ఫార్మాలిటీస్. ఓకే. నీరజ, ఏంటి అది హిందూ ఎక్కడా? పైనుంది. పైన ఒక్కసారి చూడొచ్చా ప్లీజ్? ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి. అవుట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్. దూరం నుంచి చూస్తాను, లైక్ దిస్. కుదరదని చెప్తున్నాను. ఒక్కసారి ఏంటి? దండం పెడతాను ప్లీజ్. జాబ్ వద్దా? కావాలి. దెన్ సిట్. కూర్చో. కూర్చో. హలో. ఓ రియలీ? ఇప్పుడా? ఓకే ఓకే, ఐమ్ కమింగ్ డౌన్. యా. హాయ్ ఇందు. ఫ్రెషర్స్ డ్రైవ్కి 320 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 80 మెంబర్స్ని సెలెక్ట్ చేశాం. ఇస్ దట్ ఫైన్? యా, ఇంటర్వ్యూ డేట్ ఫిక్స్ చేసేయండి. ఓకే. అప్లికెంట్స్ అందరికి మెయిల్ చేయండి, ఇంటర్వ్యూ బోర్డ్కి ఇన్ఫార్మ్ చేసేయండి. I'll be back in 2 hours. Anything urgent, just give me a call. Sure. And let me know the updates, okay? Bye. Okay, bye. Oh God, ఆ రొయ్యగడి కిందే ఉన్నాడు. ఇప్పుడు ఇందుని చూస్తే ఏం సీన్ క్రియేట్ చేస్తాడో ఏంటో. Thank you. Where's the restroom? Go inside and take left, ma'am. I'll just be back. Sure. Hey Raham, guess what? నేను ఇందు కలిసి నా రెస్టారెంట్కి వచ్చాం. Do you know what I'm going to do? ఇప్పుడు నేను ఇందుకు ప్రపోజ్ చేయబోతున్నాను. ఒప్పుకుంటుందిరా. She likes me. ఇందు ఎస్ చెప్పగానే వెంటనే వెడ్డింగ్ మ్యాన్. యా. Sorry to keep you waiting. No problem. It's okay. I want to tell you something. Yeah, go on. I love you. What? Will you marry me? Yes. It's beautiful. Okay, ఇందు వచ్చేస్తుంది. బై రా. Hey, you! Vamsi!
నీ మొహం చూసి ఇన్నోసెంట్ అనుకున్నా, హెల్ప్ చేయమని అడిగితే సిన్సియర్ లవర్ అనుకున్నా. ఇలా అబద్ధం చెప్పి నన్ను ఫోన్లు చేస్తావనుకోలేదు. అబద్ధమా? ఇందు నిన్ను లవ్ చేసిందని అబద్ధం చెప్పలేదు. అది నిజం నీరు. మరి నిన్ను లవ్ చేసిన అమ్మాయికి వాడెందుకు ప్రపోజ్ చేస్తున్నాడు? నువ్వు దొంగలా వెళ్ళి రింగ్ ఎందుకు కొట్టేశా? నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి ఇందుతో మాట్లాడొచ్చుగా. ఈ జాబ్లు స్కీమ్లు ఇవన్నీ ఎందుకు? నువ్వేమో ఇందు వెనకాల తిరుగుతున్నావు, ఇందు ఏమో వాడి వెనకాల తిరుగుతోంది. జాబ్ కావాలని నువ్వు నా వెనకాల తిరుగుతున్నావు. సూర్యుడు చుట్టూ ప్లానెట్స్ తిరిగినట్టు ఈ తిరుగుడేంటి, గోల్ ఏంటి, ఏంట్రా చెప్పరా ప్లీజ్. చూడు, నువ్వు నాకు హెల్ప్ అయ్యావనే సింపతితో ఇందాక రిస్క్ తీసుకుని నేను సేవ్ చేశాను. ఐ కాంట్ టేక్ ఎనీ మోర్ రిస్క్. నీకు జాబ్ ఇప్పించలేను. బాయ్. హే నీరు నీరు, I don't wanna listen anything. నన్ను ఇలా మధ్యలో వదిలి వెళ్ళిపోవడం న్యాయంగా ఉందా? ఏ, నేను నిన్ను వదిలేస్తుంటే నువ్వు వాడికి దొరికిపోయేవాడివి. ఈ పాటికి పోలీసులు నిన్ను జైల్లో వేసేవాళ్ళు. అసలు నీకు జైలు ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు. వాట్? అటెంప్ట్ టు మర్డర్ కేసు మీద 2 ఏళ్ళు జైల్లో ఉన్నాను. ఈ మధ్య రిలీజ్ అయి వచ్చాను.